చాలా మంది మనం చూస్తుంటాం సార్. ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో చాలా మంది పేషెంట్లుగా కూడా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు కదా. మరి వాళ్ళు ఎలా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలంటారు సార్ మీరు? దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ముందే అప్లై చేసుకోవాలి స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ కి. నా విధ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నాకు ఇలాంటి సహాయం కావాలంటే ఎలక్షన్ కమిషన్ అందజేస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో ఆ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. ఆరోగ్య పరిస్థితి ప్రకారం ఏ విధంగా ఓటు వేయొచ్చు అనే విధంగా పరిష్కారం చూపించబడుతుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడానికి అర్హులు అంటారా? ఓటు హక్కులు వాళ్ళ యొక్క ఓటు ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఇక మన ఓటు హక్కు ఉంది, 18 సంవత్సరాలు దాటింది అని చెప్పనే ఒక విషయాన్ని ఓటు హక్కు కొరకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ పోర్టల్లో మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్ సహా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఓటు హక్కు అర్హులు అవుతారు. అయితే ప్రతి యువకులు ఫస్ట్ టైం ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ఓటు హక్కు కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క పేరుని ఎలక్షన్ కమిషన్ నమోదు చేసుకొని వాళ్ళు ఓటు హక్కు పొందే అవకాశం. ఇప్పుడు కొంతమంది రాలేనటువంటి వాళ్ళు అంటే చాలా మందిని మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎగ్జామ్స్ అని చెప్తారు సార్. మరి ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా కొంతమందికి ఎగ్జామ్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కొంతమంది మన స్టేట్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళారు అనుకోండి సార్, వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు ఎలా ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు? అలాంటి వాటికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక సౌకర్యం ఉంచింది. మీరు ముందే అప్లై చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కి. నేను రోజున ఉండను కాబట్టి నాకు ఈ విధంగా సౌకర్యం కావాలంటే అలాంటి సౌకర్యాలు ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే కొందరు ఎలక్షన్ డ్యూటీలో వేరే చోటుకి వెళ్తారు, అక్కడి నుంచి ఓటు వేయలేదు, పోస్టల్ బ్యాలెట్ ఉందా లేకపోతే ఏ విధమైన అవకాశం ఉందనేది వాళ్ళ పరిస్థితిని వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి ఎలక్షన్ కమిషన్ ఓటు వేసే అవకాశం ఇస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ టైంలో వేరే స్టేట్ లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి సార్, మరి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కలిగిస్తుంది ప్రభుత్వం? అందరికీ ఓటు వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. కాకపోతే ముందు అప్లై చేసుకోవాలి. నేను పరిస్థితి ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటి అక్కడికి ఫిజికల్ గా ఓటు వేసే అవకాశం ఉండదు. కాబట్టి నాకు ఏ విధమైన సహకారం ఇచ్చింది, ఏ విధంగా ఓటు వేయమంటే చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ సూచన ఇస్తుంది. దాని ప్రకారం మీరు ఎలక్షన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక్కడ అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే బయట ఉంటే ముందుగానే ఎలక్షన్ కమిషనర్ కి లెటర్ పెట్టాలంటారు మీరు? అది పోర్టల్ ద్వారా మెసేజ్ ఇస్తే వాళ్ళు పోర్టల్ ద్వారా పోర్టల్ ద్వారా మెసేజ్ ఇస్తే వెంటనే స్పందిస్తారా సార్? మరి వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ లో రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే దానికి టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం కంటే ముందే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే సార్ స్పెసిఫిక్ గా యువకుల్లో ఉన్నటువంటి ఆలోచన ఓటు వాళ్ళ ఆయుధం అని వాళ్ళకి తెలియదు అంటారా? కొత్తగా వచ్చిన ఓటే వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా ఒక విధమైన ఫస్ట్ టైం ఓటు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కొరకే ఓటింగ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా. కాబట్టి వాళ్ళు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కంపేర్ చేసుకోండి. ఇంతకు ముందున పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి తేడా ఏంటి, ఇంతకుముందు ప్రభుత్వాల పనితీరుకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు తేడా ఏంటి, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి, ప్రణాళికలు ఆచరణబద్ధంగా ఉన్నాయా లేదా, ఇంపాసిబుల్ అసంబద్ధమైన అసంబద్ధమైన ఆలోచనల మేనిఫెస్టో ఉందనుకోండి, మీరు రిజెక్ట్ చేయండి. కరెక్ట్గా ఉంది, ఆచరిస్తున్నారు అనుకుంటే అలాంటి పార్టీ కానీ అలాంటి క్యాండిడేట్ కానీ గెలిపించుకునే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన ఓటు హక్కు వచ్చిన యువకులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించి గత ప్రభుత్వాలకి ప్రస్తుత ప్రభుత్వాలకి తేడా ఏంటి, పనితనం తేడా ఏంటి, పారదర్శకత ఏంటి, తర్వాత అదే మాదిరిగా ఆచరణయోగ్యమైన హామీలు ఏమున్నాయి, ఆచరణయోగ్యం కానీ హామీలు ఎవరిస్తున్నారు, ఆ సాధ్యమవుతుందా కాదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఈ కొత్త ఓటర్ల భుజాలపై ఉంది. కాబట్టి కొత్తగా వచ్చే ఓటర్స్ ఏదో ఆచరణయోగ్యం కానీ హామీలను నమ్మకుండా ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే నమ్మండి. తర్వాత అమలు చేసే పద్ధతి కూడా నమ్మండి. తర్వాత అమలు చేసే పారదర్శకత, ఆచరణలో చేసే మిగతా విషయాలన్నింటి కూడా ఆలోచించిన తర్వాతనే సరైన పద్ధతి, సరైన క్యాండిడేట్కు, సరైన పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా కొత్తగా ఓటు వచ్చిన యువకులు తమ ఓటు హక్కు నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని
సరి అయిన పార్టీని, సరి అయిన ప్రతినిధిని, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కొరకు మంచి పునాది వేసుకోవాలని మంచి పునాది వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వాళ్ళు వృద్ధులైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నవారైనా కానీ కూడా ప్రతి ఒక్కరూ మీ ఓటుని ఆయుధంగా మార్చుకొని మీకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం మనకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చే ఎలక్షన్స్లో అందరూ ఓటు వేయండి. ఓటు వేయటం మర్చిపోవద్దు. మీరు ఎక్కడున్నా కానీ కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు అందరికీ అందుబాటులో అన్ని అనుకూలతలు కలిగిస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా. కాబట్టి మర్చిపోకుండా మీరందరూ కూడా ఓటేస్తారని, ఓటు వేయాలని, మీ యొక్క ఆయుధాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం.